రైట్, ఇక ఏపీకి సంబంధించే వార్త రాజేష్. ఇది కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు విదేశాల్లో ఉన్న A10 నిందితుడు సైఫ్ అహ్మద్ ఇప్పుడు ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కు రెడీ అయ్యాడు. లొంగిపోయేందుకు అనుమతి కోరుతూ కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి కీలక అనుచరుడిగా భావిస్తోన్న సైఫ్ అహ్మద్ స్కామ్ లోని డబ్బు లావాదేవీలో కీలక పాత్ర పోషించాడు. కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చాడు? సరెండర్ వెనుక అసలు వ్యూహం ఏంటి? ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, నిజంగా ఒక బిగ్ ట్విస్ట్ అనాలి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఎందుకు ఇప్పుడు రాజేష్ చెప్పినట్టుగా ఎందుకు సరెండర్ అవ్వాలనుకుంటున్నాడు, ఏంటి దానిపైన ఎలాంటి వాదనలు అక్కడ ఇంటర్నల్ గా వినిపిస్తున్నాయి మనకు? కాంతి, విదేశాల్లో ఇన్నాళ్ళు సైఫ్ అహ్మద్ తలదాచుకున్నాడు. సడన్ గా ఎందుకు తెరపైకి వచ్చాడు? ఎందుకు లొంగిపోవాలి అనుకుంటున్నాడు? ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారా? తనే స్వచ్ఛందంగా వస్తున్నాడా? ఏం తెలుస్తున్నాయి విషయాలు ఆయన లొంగుబాటుకు సంబంధించి? రాజేష్, ఏదైతే ఏపీలో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు ఎప్పుడైతే కేసు నమోదైందో అతను విదేశాలకి పారిపోవడమే కాదు, అతనికి సంబంధించినటువంటి లావాదేవీలు, దాంతోపాటు ఏదైతే కాల్ డేటా ఉందో కాల్ డేటానంతా కూడా అధికారులు తీసి రాజ్ కసిరెడ్డిని ఏదైతే కస్టడీలోకి తీసుకుని విచారణ చేసే సమయంలో కూడా అతని కాల్ డేటాను చూపించి, అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపించి రాజ్ కసిరెడ్డిని ప్రశ్నలు అడిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను ఇప్పటివరకు దొరకకుండా, అంటే పోలీసులకు చిక్కకుండా తిరిగినటువంటి అతను ఇప్పుడు ఏదైతే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా A10గా ఉన్నాడు. ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేసేందుకు దొరకలేదు. కానీ ఇప్పటికిప్పుడు అతనే ఒక పిటిషన్ దాఖలు చేసుకుని అతను లొంగిపోతాడని, లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం వెనకాల పెద్ద మిస్టరీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ కేసుకి సంబంధించినటువంటి కీలక విషయాలన్నీ కూడా ఇతని దగ్గర ఉన్నాయి అనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే సిఐడి కోర్టు అనుమతి ఇచ్చినట్లయితే వెంటనే పోలీసులు అరెస్టు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ కాంతి. ఇక A10 గా ఉన్నాడు. సో A1 గా ఉన్నటువంటి రాజ్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. సో మరి ఇన్నాళ్ళు తలదాచుకున్న విదేశాల్లో ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చాడు. ఎందుకు లొంగిపోవాలనుకుంటున్నాడు? లొంగిపోతే గనక ఈ కేసు ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.